అడుగు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి నూతన పంచలోహ విగ్రహ చరప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి వారికి తోచిన విధంగా బంగారు ఇవ్వడం జరిగింది. అవంతా కూడా ఈ విగ్రహం తయారీలో వాడడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఉభయకర్తగా మురళీకృష్ణ హోటల్స్ అధినేత రోసు గోపాల కుమారుడైన సుబ్బారావు గారు వ్యవహరించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా అవుతా ఉంది కాబట్టి భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ మౌఖ్య క్లినిక్ అలర్జీ, చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్ గత 3 ఏళ్లుగా జయభారత్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్తా సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది. ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును. ఆస్తమా, సిఓపిడి, జలుబు, అలర్జిక్ రైనైటిస్, దగ్గు, టీబీ, డెంగ్యూ, మలేరియా, అన్ని రకాల జ్వరాలు, డయాబెటిస్, రక్తపోటు, ధూమపాన సమస్యలు, థైరాయిడ్, బ్రాంకోస్కోపీ, గురక, నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును. వీఆర్ హ్యావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ లాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ at our clinic. సంప్రదించండి శ్రీ మౌఖ్య క్లినిక్, ఆపోజిట్ LIC బిల్డింగ్, బృందావనం, నెల్లూరు. 493986488989. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఉత్సవమూర్తి దేవాలయం ప్రారంభం వచ్చినప్పుడు చేసిన చిన్న ఉత్సవమూర్తి ఉన్నది. దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులందరూ ఆమె యొక్క కటాక్షలతో రోజు అభివృద్ధి చెందుతూ భక్తి సందర్భం ఎక్కువైన తర్వాత ఆ ఉత్సవమూర్తిని పెద్దదిగా ఉంటే బాగుంటుందని మా యువ గారి సంకల్పం. దానికి భక్తులందరూ సహకరించి ఉభయకర్తగా మురళీకృష్ణ సుబ్బారావు వాళ్ళ సత్యమని ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు అమ్మవారి యొక్క బంగారు యొక్క దానికి అమ్మవారికి కానుకలుగా వేశారు. ఇంకా కూడా 176 గ్రాములు బంగారం టయానికి రాలేక కొంతమంది భక్తులు యువ గారికి దేవస్థానానికి అప్పచెప్పడం జరిగింది. ఆ యొక్క 176 గ్రాములతో అమ్మవారికి మంగళసూత్రం, బంగారు కిరీటం ఏర్పాటు చేసి అందరు భక్తులకు ఆ రోజు ఇచ్చిన భక్తులందరినీ కూడా పిలిచి ఆ రోజు ఒక ప్రోగ్రాం లాగా అమ్మవారికి అభిషేకం చేసి అందరికి కూడా మీ యొక్క కానుకలు వృధా కాలేదు, అమ్మవారికి చెందినాయని చెప్పే కార్యక్రమం కూడా ఉంది. ఆ కార్యక్రమం కూడా మా యువ గారు చేస్తారు. రాజరాజేశ్వరమ్మ దేవస్థానంలో ఈ పవిత్ర రాజరాజేశ్వరమ్మ అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహాన్ని అభిషేకించడం, కుంభాభిషేకం జరగడం, కుంభాభిషేకం ఇప్పుడే జరిగింది. ఈ కుంభాభిషేకాన్ని పర్యవేక్షించిన మన ఈవో గారికి, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులందరూ ఒక దగ్గర చేరి కార్యక్రమం అంతా నిర్వహించడం సంతోషం. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ బంగారు విగ్రహం తయారు చేయాలని సంకల్పించినప్పుడు దాన్ని సమకూర్చిన సామాగ్రి అంతా మన ఈవో గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సేకరించి తెప్పించి చేయటం జరిగింది.